నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే ఒక 2-3 కార్లు అయితే నేను ఇన్నోవా కార్లు అయితే అమ్మాను. సేమ్ అటువంటి క్వాలిటీదే. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి. కస్టమర్ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి అయితే మీకైతే వీడియో చేస్తున్నాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది టయోటా ఇన్నోవా 2.5G వేరియంట్ అండి. 2014 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రిజిస్ట్రేషన్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి. ఈ బండికి 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయండి. 90 to 100% అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఒక 60% అయితే స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫుల్ ఇన్సూరెన్స్ ఈ బండికి 2024 డిసెంబర్ వరకు అయితే ఈ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. వెహికల్గా ఇంజన్ చూపిస్తాను ఒకసారి, మీకు అర్థమైపోతుంది. నేను వెహికల్ తీసుకొచ్చా అంటే అది ఏ కండిషన్లో ఉండదు అన్నది మీరే ఉంచుకోవచ్చు. నేను ఒకసారి ఇంజన్ చూపించిన తర్వాత మీకు అర్థమైంది. ఒకసారి అయితే మీకు బండి ఇంజన్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ కూడా చెప్తాను. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇది డైరెక్ట్గా కస్టమర్ వెహికల్. మళ్ళీ చెప్తున్నాను అండి, డీలర్ బండి కాదు, కస్టమర్ వెహికల్. కావాలంటే మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వస్తే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఫైనల్ చేపిస్తాను మీకు. డీలర్ బండి అయితే డీలర్ బండి అని చెప్తానండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కస్టమర్ బండి అయితే కస్టమర్ బండి అనే చెప్తాను. చూసుకోవచ్చండి, సీల్ టైర్లు, ఇంకా రబ్బర్స్ కూడా ఊడిపోలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి, చూసుకోవచ్చండి. దీనికి ఇక్కడ చిన్న ఒక డాట్ ఉంది, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. నెంబర్ కూడా చూసుకోవచ్చండి, ఫ్యాన్సీ నెంబర్. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. 1,14,000 కిలోమీటర్ తిరిగిందండి వెహికల్. ఇది 1,09,000 కిలోమీటర్కి లాస్ట్ సర్వీస్ ఉంది షోరూంలోనే. ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాకే ఉందండి. ఒక్క సర్వీస్ కూడా బయట స్కిప్ చేయలేదు. బయట చేపిస్తే నేను చెప్తాను ఇది ఇదని. చూసుకోవచ్చు మీరు. సెవెన్ సీటర్ వెహికల్ అండి, 2.5G వేరియంట్. ఒక 1,14,986 కిలోమీటర్లు అండి, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. నేను మీ ముందుకు బండి తీసుకొచ్చాను అంటే ఆ బండికి ఎవరు కూడా ఒక చిన్న వంక పెట్టి చూపించడానికి ఉండదు. అలాంటి క్వాలిటీ వెహికల్స్ అయితే నేనైతే తీసుకొచ్చి అయితే చూపిస్తానండి మీకు. బాగుంటేనే మన ఛానల్లో వీడియో చేస్తాను, బాగాలేకపోతే నాకు అవసరమే లేదండి. ఏదో ఒక బండి తీసుకొచ్చి బాగుంది సూపర్ డూపర్ అని నేను అసలు పొరపాటును కూడా అలాంటి పని చేయను. వెహికల్ బాగుంటేనే బాగుందని చెప్తాను. బాగాలేకపోతే ఇంకొక బండి తెచ్చుకుంటాను. మంచి బండి దొరికిందాక వెయిట్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. బాగాలేని బండి అయితే తీసుకొచ్చి మీ ముందుకు ఏదో ఒకటి అయితే నేను చెప్పను. వెనక నెంబర్ ప్లేట్ అయితే అది బోల్ట్ ఊడిపోయింది, లోపల డిక్కీలో పెట్టాము, చూడవచ్చు. చూడండి, కంపెనీ పేస్టింగ్ ఒరిజినల్గా, పంచింగ్ తోటి అయితే ఒరిజినల్గా అలాగే ఉంది. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా. చిన్న చిన్న ఇంత వంక ఉన్నా కానీ ఆ బండి జోలికి కూడా వెళ్ళనండి. ఏదన్నా చిన్న చిత్కా ఉంటే మన వీడియోలో చెప్తాను, కానీ ఈ బండికి అయితే ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్గా ఉంది వెహికల్. సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి, చూడొచ్చు. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి. బండి 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఒక 60% అయితే ఉంది. ఒకసారి మీకు బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూపిస్తాను. చూడండి ఒకసారి, బానెట్ అయితే ఓపెన్ చేశాను. కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది. బానెట్ చూసుకోవచ్చు. ఇక
ఇక్కడ చూసుకోవచ్చండి ఏబిఎస్ స్కెచ్ మార్కింగ్ చూసారు కదా ఒరిజినల్గా ఎలాగుందో ఇవ్వండి. ఇంకా ఇంజన్ చూసుకోవచ్చండి ఒకసారి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో. చూడొచ్చు స్కెచ్ మార్క్స్ ఒరిజినల్గా. ఎక్కడ ఒక రేంజ్ కూడా పెట్టలేదండి, ఎక్కడ కూడా ఓపెన్ కూడా చేయలేదు. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. షోరూమ్ నుంచి తీస్తే ఇంజన్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. ఇటువంటి క్వాలిటీ ఉన్న బండ్లే వెతికైతే నేనైతే మన ఛానల్లో అయితే నేనైతే వీడియోలు అయితే పెడతా ఉంటాను. ఇంకా ఈ బండి హ్యాపీగా 5 నుంచి 6 లక్షల కిలోమీటర్లు అయితే తిరుగుతుందండి, చూసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా ఆయిల్ చెమ్మ కానీ అసలు ఒక చిన్న రేంజ్ పెట్టినట్టు కూడా కనిపించట్లేదు. డైరెక్ట్ కస్టమర్ బండి అండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. టయోటా ఇన్నోవా 2.5 G వేరియంట్ అండి, 7 సీటర్ వెహికల్, 1,14,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి, డైరెక్ట్ కస్టమర్ బండి అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, బానెట్ నుంచి డిక్కీ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. బండికి 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 రూపాయలు చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. 50-60 వేలు అయితే నేనైతే బార్గెనింగ్ చేయనండి. ఒక 10-20 వేలు డిస్కౌంట్ మాత్రమే నేనైతే వాళ్ళతో మాట్లాడగలుగుతాను. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను. మళ్ళీ మన వాళ్ళు కొద్దిగా బార్గెనింగ్ అడుగుతారు కాబట్టి ఒక 10-20 వేలు అయితే నేనైతే మాట్లాడగలిగి చేపిస్తాను. ఈ వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి, 7,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు. 2014 12వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 రిజిస్ట్రేషన్ అండి. 2024 డిసెంబర్ వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. డైరెక్ట్ కస్టమర్ బండి అండి, వెహికల్ అయితే చాలా బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 7,90,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి మీకు వెహికల్ చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి, ఎక్కడ స్క్రాచ్ కానీ ఒక డెంట్ కానీ ఏది లేదండి, ఒరిజినల్గా ఉంది వెహికల్. మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపించాను నేను. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.